అనగనగా ఒక ఊరిలో ఒక పాలేరు ఉండేవాడు. ఓ రోజు రాత్రిపూట ఆ పాలేరుకి దాహం వేసింది. మంచినీళ్లు తాగుదామని నూతి దగ్గరికి వెళ్ళాడు. నూతిలోంచి నీళ్లు తోడుదామని తాడుకు బిందె కట్టి నీళ్లల్లోకి దింపుతుంటే నీళ్లల్లో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది. అయ్యో, నూతిలో చంద్రుడు పడిపోయాడు అని పాలేరు అనుకున్నాడు. ఎలాగైనా చంద్రుణ్ణి నీళ్లల్లోంచి తీసి మళ్ళీ ఆకాశంలోకి పంపించాలి అనుకున్నాడు. బిందె మళ్ళీ మళ్ళీ నూతిలోకి దింపి నీళ్లు తీస్తూనే ఉన్నాడు. కానీ చంద్రుడి ప్రతిబింబం నూతిలోనే ఉంది, బయటికి రావడం లేదు. చివరికి ఎన్నిసార్లు తాడుని కిందకి పైకి లాగడంతో తాడు టప్పుమని తెగి బిందె నీళ్లలో పడిపోయింది. ఒకటేసారి తాడు తెగడంతో పాలేరు కూడా వెనక్కి పడ్డాడు. వెన్ను మీద పడ్డ పాలేరు దృష్టి ఆకాశం వైపుకు వెళ్ళింది. పైన చూస్తే నెలవంక ఉండవలసిన చోటులో ఉంది. పాలేరు తనే కష్టపడి నూతిలోంచి నెలవంకను మళ్ళీ ఆకాశంలోకి చేర్చాడని చాలా సంతోషపడ్డాడు. ఆ తర్వాత ఆ పాలేరు చాలామందికి ఈ విషయం చెప్పాడు. కానీ అందరూ వెర్రి పాలేరు అనుకొని నవ్వి ఊరుకున్నారు. ఎవ్వరూ అతనికి నిజం చెప్పలేదు.